అందరికీ నమస్కారం. కళ్యాణి ఎప్పుడూ కూడా ఎవరికి హాని కలిగించాలని కలలో కూడా అనుకోదు. ఎందరికో ఉపాధి కల్పించాలని భర్తతో గొడవపడి మరి తన బంగారం మొత్తం తాకట్టు పెట్టి బిస్కెట్ ఫ్యాక్టరీ పెట్టింది. బాగానే కంపెనీ నడుస్తుంది. ఇంట్లో అంతా మామూలుగానే జరుగుతుంది. కానీ ఆ బిస్కెట్స్ లో ఏదో పొడి కలిపి పిల్లల్ని బానిసలుగా చేస్తున్నారు అని ఒకరోజు ఒక కంప్లైంట్ తన మీద కోర్టులో కేసు వేశారు. కళ్యాణి అంటే నచ్చని ఆ కంపెనీలో పనిచేసే మేనేజర్ ఒకరోజు కళ్యాణి రాకపోవటం చూసి అన్నీ తప్పుగా చేస్తున్నట్లు ఫోటోలు వీడియోలు ఏవేవో సేకరించి కేసు వేస్తాడు. అన్ని టీవీల్లోనూ పేపర్లోనూ కళ్యాణి తప్పు చేసింది అన్న మాటలే వినపడుతున్నాయి. భర్త అవమానం తట్టుకోలేక భార్యకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకుంటాడు. కళ్యాణి తన తప్పు లేదు అని చెప్పినా వినలేదు భర్త. ఇక అక్కడ ఉండలేక ఒక అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ గది అద్దెకు తీసుకుని ఉంటుంది కళ్యాణి. తన కూతురు ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ విషయం తెలుసుకున్న కళ్యాణి కూతురు ప్రేమించిన అబ్బాయి గురించి విచారణ చేపించింది. ఆ అబ్బాయి మంచివాడు కాదు. చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఆల్రెడీ పెళ్ళయింది. కాని భార్య ఎక్కడ ఉందో కనిపెట్టలేకపోయాం అని చెప్పాడు డిటెక్టివ్. కళ్యాణి కూతురికి అదే విషయం చెప్తుంది. అప్పుడు కూతురు, ఏ తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకున్నారని నువ్వు ఒప్పుకోవడానికి? నువ్వు అంతే. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని కూతురు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. కూతురు తన దగ్గరికి వచ్చింది అన్న ఆనందంలో అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు వాళ్ళ నాన్న. ఈ గొడవలలో ఒంటరిగా సంవత్సరం పాటు పోరాటం చేసింది. ఏదీ ఒక పట్టాన తేలలేదు. విచిత్రం ఏమిటంటే రేపు కంపెనీ కేసు, విడాకుల కేసు. రేపటితో విడాకులు, కంపెనీతో తప్పు జరిగిందని రుజువైతే కంపెనీ సీజ్ చేస్తారు. విడాకులు అయిన 10 రోజులకే కూతురికి గ్రాండ్ గా పెళ్లి చేస్తా అని వాళ్ళ భర్త అంటున్నాడు. ఇంట్లో సోఫాలో ఒంటరిగా కూర్చున్న కళ్యాణి, ఎందుకు నాకే అన్ని ఇలా జరుగుతున్నాయి? నేనేం తప్పు చేశాను? మంచి ఉద్దేశంతో కంపెనీ పెట్టాను. నేనేమీ తప్పు చేయలేదు కదా. మేనేజర్ని, కంపెనీలో పనిచేసే కార్మికుల్ని ఇద్దరినీ సమానంగా చూసినందుకు మేనేజర్కి నేనంటే అసలు ఇష్టం లేదు. నా భర్త, నా కూతురు నేనేం చెప్పినా వినరు. ఏం చెయ్యాలి? రేపటి నుండి ఎలా బతకాలి అనుకుంటూ ఉంటుంది. కాసేపటి తర్వాత కాలింగ్ బెల్ వినపడటంతో వెళ్లి తలుపు తీసింది. బైరాగి వేషంలో ఉన్న ఒక ఆయన గుమ్మం ముందు ఉన్నాడు. బైరాగిని చూడగానే కళ్యాణి దండం పెట్టి లోపలికి రమ్మంది. నీకు 3 సమస్యలు వెంటాడుతున్నాయి. భర్త, కూతురు, కంపెనీ. నేను 2 సమస్యలను తీర్చగలను అన్నాడు. చెప్పండి స్వామి, ఏం చెయ్యమంటారు అంటే బైరాగి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు చదివాడు. గోడకి ఎర్ర బటన్ లాంటిది ఒకటి ఏర్పడింది. నీకు ఏ సమస్య పోవాలో మనసులో అనుకొని బటన్ నొక్కు, అలా 2 సార్లు నొక్కు అంటాడు బైరాగి. కళ్యాణికి ఏమీ అర్థం కాదు. నాకు అర్థం కావట్లేదు స్వామి, బటన్ నొక్కటమేంటి అని అడుగుతుంది. ఏమీ లేదు, కంపెనీ సమస్య తీరాలి అని మనసులో అనుకుని బటన్ నొక్కితే వెంటనే సాక్ష్యం చెబుతాను అంటున్న ఆ మేనేజర్ చనిపోతాడు. కూతురు సమస్య అని నొక్కితే కూతురు ప్రేమించిన అబ్బాయి చనిపోతాడు. ఇక నీ సమస్యలు తీరిపోతాయి. తొందరగా వెళ్లి బటన్ నొక్కు అంటాడు. ఆ మాటలు విన్న కళ్యాణి, ఒకరి ప్రాణం తీయమంటారా? నా వల్ల కాదు అంటుంది. నీ వల్లే అవుతుంది. కూతురు పెళ్లి చేసుకుంటే కష్టాలు పడుతుంది. భర్తతో విడాకులు అయితే భర్త వేరో పెళ్లి చేసుకుంటాడు. కంపెనీ సీజ్ చేస్తే నువ్వు రోడ్డు మీదకు వస్తావు. అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. అందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తారు అని బైరాగి భయపెడతాడు. తొందరగా నీకిచ్చిన ఛాన్స్ వదులుకోకు, ఎర్ర బటన్ నొక్కు అంటాడు బైరాగి. లేదు స్వామి, నా సమస్యలు తీరాలి కాని వేరొకరి ప్రాణం తీసి కాదు. నేను ఎవరి ప్రాణం తీయలేను అని గట్టిగా అరుస్తుంది. అంతలో పని మనిషి వచ్చి, ఏంటమ్మా సోఫాలో కళ్ళు మూసుకొని ఏం మాట్లాడుతున్నారు అంటుంది.
ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంది. బైరాగి లేడు. ఎదురుగా పని మనిషి ఉంటుంది. ఏం లేరు, వెళ్ళు అని పని మనిషికి చెప్తుంది. ఇప్పటి వరకు బైరాగి రావటం చెప్పటం అదంతా తను కన్న కల. కాని రేపు నిజంగానే నేను రోడ్డు మీదకి వస్తాను. నేను అలా తట్టుకోలేను. చనిపోవాలి. చనిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది అని నిర్ణయించుకుంటుంది కళ్యాణి. రాత్రి అపార్ట్మెంట్ లిఫ్ట్ ఎక్కి చివరి అంతస్తుకు వెళ్లి టెర్రస్ దగ్గరికి వెళ్తుంది. చుట్టూ చూసింది. ఎవరూ లేరు. సిటీ మొత్తం నిద్రపోతున్నట్లు నిశ్శబ్దంగా ఉంది. పెట్టగోడ ఎక్కి కిందకి దూకపోయి 1 నిమిషం ఆగింది. కళ్యాణి అపార్ట్మెంట్ ముందు వైపు ఉన్న పెట్టగోడ మీద ఉంది. నేను ఇక్కడి నుండి దూకి చనిపోతే రేపటి నుండి ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఈ దారి గుండా నడవడానికి భయపడతారు. నా వల్ల ఇక్కడ ఉండేవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అపార్ట్మెంట్ వెనక వైపు ఉన్న గోడ మీద నుండి దూకితే ఎవరికీ నా వల్ల ఇబ్బంది ఉండదు. అక్కడన్నీ ముళ్ళ చెట్లు అనుకుని కళ్యాణి నెమ్మదిగా కిందకు దిగి అపార్ట్మెంట్ వెనక వైపు వచ్చే పెట్టగోడ ఎక్కి దూకబోయింది. అంతలోపే కళ్యాణి అన్న పిలుపు వినపడింది. ఎవరా అని కళ్యాణి చుట్టూ చూసింది. కళ్యాణి ఎదురుగా కళ్యాణి లాంటి మనిషి నిల్చొని ఉంది. ఎవరు నువ్వు అని కళ్యాణి అడగగా, నేను నీ మనఃసాక్షిని. నువ్వేం చేస్తున్నావు? అర్థం కాక ప్రశ్నించడానికి వచ్చాను అంటుంది. అర్థం కాక ఏంటి? నేను చనిపోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడు ఎదురుగా ఉన్న మనస్సాక్షి చిన్నగా నవ్వి, చనిపోయే ఆఖరి నిమిషంలో కూడా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు అని అటు నుంచి ఇటు వచ్చావు. బతుకులు చివరి నిమిషంలో కూడా వేరొకరి మంచి కోరుకున్నావు. అలాంటి నీకు దేవుడు చెడు చేస్తాడా? మంచే చేస్తాడు. ఇక్కడి నుండి దూకిన తర్వాత నువ్వు చనిపోకపోతే, కాలు విరిగి జీవితాంతం మంచం మీద ఉంటే నీ పరిస్థితి ఏమిటి ఆలోచించుకో అని అనేసరికి కాసేపు మౌనంగా ఉంది కళ్యాణి. మరలా తల ఎత్తి ఎదురుగా చూస్తే ఎవరూ లేరు. కళ్యాణి జీవితాంతం మంచం మీద లేక ఐసీయూలో ఉండటం కన్నా నా జీవితం ఇంతే అని సమస్యలు ఎదుర్కొంటాను. అంతా కనకదుర్గమ్మ తల్లి నన్ను చూసుకుంటుంది అని ఇంట్లోకి వస్తుంది. ఇక హాయిగా నిద్రపోతుంది. తర్వాత రోజు 11 గంటలకు నిద్ర లేచింది. రాత్రి లేట్ అవ్వటం వల్ల ఉదయం మెలకువ రాలేదు. కోర్టు కేసు హీరింగ్ ఉంది. వెంటనే కోర్టుకు వెళ్ళాలి అని హడావిడిగా బెడ్ మీద నుండి లేచింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఫ్రెష్ అప్ అవుదామని ఫోన్ చూసింది. అప్పటికే 75 మిస్డ్ కాల్స్ ఉంటాయి. అన్ని మిస్డ్ కాల్స్ చూసి కళ్యాణికి కంగారు వచ్చింది. ఏమై ఉంటుంది? లాయర్ చేశాడు, డిటెక్టివ్ చేశాడు అని కంగారు పడుతూ లాయర్కి ఫోన్ చేస్తుంది. లాయర్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, చాలా మంచి శుభవార్త కళ్యాణి గారు. ఉదయం నుండి ఈ సంతోషం మీతో పంచుకోవాలని ఎదురు చూస్తున్నాను అన్నాడు. ఏంటి అనగా, మేనేజర్ తయారు చేసిన ప్రూఫ్ ఆధారాలన్నీ కాలిపోయాయి. మీ మీద నేరం నిరూపించడానికి సాక్ష్యాలు లేవు అంటాడు. అదేంటి, ఎలా అని కళ్యాణి అడగగా, మేనేజర్ సాక్ష్యాలు భద్రపరిచిన గదిలో షార్ట్ సర్క్యూట్ జరిగింది రాత్రి. ఆ రూమ్ మొత్తం కాలిపోయింది. ఇక మీరు కేసు గెలిచినట్టే. ఈ విషయం మీ భర్తకు కూడా చెప్పాను. ఇప్పుడు కంపెనీ తిరిగి వస్తుంది, పరువు పోదు కాబట్టి మీకు విడాకులు ఇవ్వడు అని లాయర్ చెప్తాడు. కళ్యాణి ఇది నిజమా అబద్ధమా అని 1 నిమిషం అర్థం కాదు. తనకి ఎప్పుడూ ఇంత సంతోషం కలగలేదు. వెంటనే డిటెక్టివ్ కూడా కళ్యాణి ఫోన్ చేస్తుంది. కళ్యాణి కూతుర్ని ప్రేమించిన అబ్బాయి, భార్య, కొడుకు ఎక్కడ ఉన్నారో తెలిసింది. దానికి సాక్ష్యాధారాలు కూడా లభించాయి అని చెప్పాడు. అన్ని సమస్యలు ఒక్కసారిగా తీరిపోయాయి. కళ్యాణి దేనికైనా సమయమే సమాధానం చెప్తుంది. దేనికి తొందర పడకూడదు అని నిర్ణయించుకుంటుంది. మంచి చేసినా చెడు చేసినా సదా ఓ కన్ను నిన్ను చూస్తూనే ఉంటుంది. కథ సమాప్తం.